నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే వాళ్ళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ నుంచి అయితే ఈ అప్డేట్ అనమాట. మనందరికీ తెలుసు, అనుకున్న టయానికైతే సినిమా దసరాకు అనుకున్నారు. బట్ కొన్ని ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం వల్ల సినిమా అయితే డిసెంబర్ 3 అనుకున్నారు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం డిసెంబర్ 24వ తేదీ అయితే మూవీ అయితే రిలీజ్ కాబోతోంది. సో, అలాగే ఈ మూవీ షూటింగ్‌లో కాకినాడ, రాజమండ్రి మధ్యలో జరుగుతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో బాలయ్య గారికి గాయాలయ్యాయి. వాటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌కి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మన వీడియోలోకెళ్తే గనక మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్బీకే 111' మూవీ అయితే మాత్రం చాలా శరవేగంగా అయితే షూటింగ్ అయితే జరుగుతాంది. మనందరికీ తెలుసు, గోపీచంద్ మలినేని గారు, బాలయ్య గారి కాంబినేషన్‌లో వస్తున్న రెండవ ఫిల్మ్ ఇది. 'వీరసింహారెడ్డి' సినిమాతో బాలయ్య గారి సినిమాల్లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా అది. ఎందుకంటే బాలయ్య గారిని ఒక 20 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్లారనే చెప్పాలి. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు రేంజ్ కథా కథనం ఉండే విధంగా వీరసింహారెడ్డి కథనైతే రెడీ చేశారు గోపీచంద్ మలినేని గారు. అనుకున్న విధంగానే సినిమాని ఒక రేంజ్‌లో అయితే తీయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిందని చెప్పాలి. రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసేదానికైతే గోపీచంద్ మలినేని గారు తీసిన సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి 'వీరసింహారెడ్డి'. ఆ కాంబినేషన్‌లో మరొకసారి మూవీ అనగానే సినీ ప్రేక్షకులతో పాటు, బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు ఉత్కంఠ అయితే నెలకొనిందనమాట. 'అఖండ 2' సీక్వెల్ తర్వాత 'ఎన్బీకే 111' మూవీ కోసం ప్రేక్షకులైతే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తన్నారు. రీజన్ ఏంటంటే, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఒక సినిమా ఒక రేంజ్ హిట్‌లు అవ్వడము, అలాగే బాలయ్య గారిని వింటేజ్ గెటప్‌లో కాకుండా న్యూ ఏజ్ గెటప్‌లో చూపించేదానికి ప్రయత్నిస్తున్నట్టు ఆయన హింట్ ఇవ్వడము, దానికి తగ్గట్టుగానే గ్లిమ్స్‌లో 'ఎన్బీకే 111' గ్లిమ్స్‌లో బాలయ్య గారిని సరికొత్త గెటప్‌లో ఇంతవరకు ఎవ్వరూ చూపించని విధంగా, అది కూడా ఒక్క సింగిల్ డైలాగ్ లేకుండా కేవలం తన కనుసైగలతోనే గ్లిమ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో రెడీ చేశారనే చెప్పాలి. గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి గూడా సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అమాంతంగా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరు ఊహించిన విధానం కంటే కూడా బాలయ్య గారిని న్యూ ఏజ్ గెటప్‌లో చూపించిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్. అందులో తమన్ గారు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్బ్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత తమన్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో బాలయ్య గారికి కొట్టబోయే సినిమాల లిస్ట్ అయితే పెరగబోతాంది. మనందరికీ తెలుసు, తమన్ చాలా రోజులుగా బాలయ్య గారికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు బాణీలు అందించడంలో నెక్స్ట్ లెవెల్ ఇస్తన్నారు. దానికి ఏమాత్రం తగ్గకుండా 'ఎన్బీకే 111' మూవీ కూడా ఉండబోతాంది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏదో ఒక అప్డేట్‌లో నిలుస్తూనే ఉన్నిందనమాట. బట్ రీసెంట్‌గా నిన్న జరిగిన ఒక దుర్ఘటనలో బాలయ్య గారు భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తన్న కాకినాడ, రాజమండ్రి మధ్యలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లయితే తీస్తా అన్నారు. 'ఎన్బీకే 111' మూవీకి సంబంధించి. ఇవి కీలకమైన సన్నివేశాలు. దీంట్లో మంచు మనోజ్‌తో పాటు సంజయ్ దత్ గారు గూడా విలన్ లీడ్ రోల్‌లో చేస్తా అన్నారనమాట. వాళ్ళు గూడా షూటింగ్‌లో ఉన్నారు. ఆ టైంలో బాలయ్య గారికి గాయాలయ్యాయి షూటింగ్ తీస్తున్న మధ్యలో యాక్షన్ సీక్వెన్స్‌లప్పుడు. నార్మల్‌గా బాలయ్య గారు ఎప్పుడు గూడా డూప్ పెట్టుకోకుండా అయితే సినిమాలు తీస్తూ ఉంటారు. ఎందుకంటే ఎటువంటి పెద్ద యాక్షన్ ఎపిసోడ్ అయినా సరే తానే స్వయంగా ఉండి ఆ యాక్షన్ సీక్వెన్స్‌కి న్యాయం చేస్తారనమాట. బట్ చాలామంది చూస్తుంటాము డూప్‌లు యూజ్ చేస్తుంటారు. బట్ కేవలం బాలయ్య గారు మాత్రమే ఎటువంటి డూప్ లేకుండా తన సినిమాలో రియాలిటీగా, ఒరిజినల్‌గా తనే ఉండి ప్రేక్షకుల ఆనందాన్ని పొందడానికి అయితే మాత్రం ఆయన ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అందువల్ల భాగంగానే 'ఎన్బీకే 111' మూవీ జరిగే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో బాలయ్య గారికి స్కిడ్ అయ్యి గాయాలయ్యాయి. సో, బట్ దానివల్ల మూవీ షూటింగ్ ఒక 2 వారాలు బ్రేక్ అయితే పడింది. సర్జరీ చేసిన తర్వాత ఒక 2 వీక్స్ రెస్ట్ అయితే కావాలని చెప్పారనమాట డాక్టర్సు. సో, అందువల్ల ఈ సినిమా అయితే మాత్రం ప్రెజెంట్ అయితే మాత్రం ఆగింది. బట్ అనుకున్న రా యాక్చువల్‌గా సినిమా అయితే దసరాకి రావాల్సి ఉంది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఇంకా ఉండడము, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా ఇంకా ఉన్నాయి గాబట్టి, సినిమాని డిసెంబర్ 24న రిలీజ్ చేయాలని అయితే మూవీ టీమ్ అయితే నిర్ణయించారు. దాంట్లో మాత్రం ఎటువంటి చేంజ్ అయితే లేదు. సినిమా ఎగ్జాక్ట్‌గా డిసెంబర్ 24, 2026 తేదీన రిలీజ్ అయ్యేదానికి మాత్రం భారీ సన్నాహాలైతే జరుగుతాన్నాయి. తొందరగా బాలయ్య గారు కోలుకొని
సినిమా షూటింగ్‌లో పాల్గొని మిగిలిన పోర్షన్ అయితే కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచే వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.